మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల్లో కూడా మార్పులు వస్తున్నాయి. రైతులు మార్కెట్లో పంటకు ఉన్న డిమాండ్ బట్టి ప్రజలకు అవసరమయ్యే కొత్త రకం పంటలను వేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ రామిరెడ్డిపల్లి గ్రామంలో గ్యాస్ ఫ్రూట్ అనే కొత్త రకం పంట రైతులు పండిస్తున్నారు. కొత్తగా ఈ పండు రావడంతో గ్రామాల్లో ప్రజలకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పండు పిందె దశ నుంచి పండు దశ వరకు 4 దశలుగా మారుతుంది. ఫస్ట్ దశ గ్రీన్గా, రెండో దశ ఎల్లోగా, మూడో దశ రెడ్గా మారుతూ ఉంటుంది. ఈ పండు ఎక్కువగా ఇతర దేశాల్లో వాడుతూ ఉంటారు. థాయిలాండ్, మలేషియా, సింగపూర్, జర్మన్ లాంటి దేశాల్లో కాస్మెటిక్స్, బ్యూటీ పార్లర్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ పండు మార్కెట్లో 500 నుంచి 1000 రూపాయల ధర పలుకుతుంది. మన దేశంలో కేరళలో పండిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో పోలవరంలో ఒక రైతు సాగు చేస్తుండగా యూట్యూబ్లో చూసి ఎన్టీఆర్ జిల్లా నందిగామ రామిరెడ్డిపల్లి గ్రామంలో రైతు బొద్దులూరి శ్రీనివాసరావు ఈ పంట సాగు చేస్తున్నారు. ఇక బొద్దులూరి శ్రీనివాసరావు కుమారుడు శేషుబాబు మొక్కలు కొనుగోలు చేసి మరికొన్ని విత్తనాలు నాటారు. కానీ విత్తనాలు మొలకెత్తకపోవడంతో కేరళ నుంచి 200 మొక్కలు తెప్పించి 25 సెంట్లలో ఈ పంట వేశారు. దీనికి గాను ఖర్చు 30,000 రూపాయల వరకు అయినట్టు శ్రీనివాసులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా రామిరెడ్డిపల్లి గ్రామము, నందిగామ మండలం. ఇప్పుడు నా పేరు శేష్ కుమారు బొద్దులూరి. నేను ఎలక్ట్రికల్ కంప్లీట్ చేశానండి. ఇంతకుముందు గత 2 ఇయర్స్ బ్యాక్ వరకు హైదరాబాద్లో జాబ్ చేయడం జరిగింది. శాలరీ పరంగా కొంచెం 30,000 నాకు రావడం జరుగుతుంది. నేను ఇంకా జాబ్ ఎందుకులే అనుకుని రిజైన్ చేశాను. నాకున్న సొంత భూమి 6 ఎకరాల్లో మా నాన్నగారి సహాయ సహకారంతో నూతనంగా ఒక 6 రకాల పండ్ల తోటలు వేయడం జరిగింది. ప్రస్తుతానికి మీరు చూస్తున్న ఈ తోట వచ్చేసరికి దీని పేరు గ్యాక్ అండి. ఈ గ్యాక్ ఫ్రూట్ అనేది వియత్నాం, మలేషియా, థాయిలాండ్ అనే దేశాల్లో పండించడం జరుగుతుంది. ఈ ఫ్రూట్ అనేది మేజర్గా ఈ పండులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ B6 ఉండటం వలన ఈ పండు మేజర్గా కంటి చూపు తక్కువ ఉన్న వారికి, అలానే క్యాన్సర్ తగ్గటం కోసం అనేది ఈ పండు బాగా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ లక్షణాలు అనేవి మనకి తొందరగా రాకుండా అరికట్టవచ్చు. గ్యాక్ ఫ్రూట్ అనేది సాగు చేయడం జరుగుతుందండి. అట్లాగే ఈ పండు గురించి వచ్చేసి క్యాన్సర్కి మెయిన్ దీనికి అంటే క్యాన్సర్ అంటే 2nd స్టేజ్, 3rd స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే కొంచెం వర్కింగ్ తక్కువ ఉంటుంది. సో ఈ పండు గురించి ఫస్ట్ మెయిన్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఈ పండు అనేది బాగా ఉపయోగపడుతుంది. సో తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి మన దగ్గర ఫస్ట్ సాగు చేయడం జరిగిందండి. పండు తయారవడానికి 84 డేస్ పడుతుందండి. అట్లాగే ఇది మెయిల్, ఫీమేల్ అనేసి ఉంటాయి. ఈ పండు ఇట్లా తయారవ్వాలంటే మెయిల్, ఫీమేల్ పాలినేషన్ చేసుకుంటేనే ఈ పండు తయారవుతుంది. మీరు పాలినేషన్ కనుక చేయకపోతే ఈ పండు తయారవదు. సో ఈ గ్యాక్ ఫ్రూటే కాకుండా ఇంకా కొత్త రకాల మొక్కలు కూడా తీసుకొచ్చి చేయాలనుకుంటున్నాం. అట్లాగే మా హస్బెండ్, నేను ఫార్మింగే చేస్తామండి. మా సొంత ఊర్లోనే ఉంటున్నాం. మా హస్బెండ్ ఇంతకుముందు జాబ్ చేసేవారు. ఆ జాబ్ శాలరీ అనేది మాకు సరిపోవట్లేదు. సో వ్యవసాయం మీద ఎట్లుంటది ఏంటి అనేసి ఒక అవగాహన పెంచుకొని వ్యవసాయంలోకి రావడం జరిగింది. గవర్నమెంట్ కూడా ఇంకా మమ్మల్ని వ్యవసాయంలో ముందుకు నడిపించే బాటగా సబ్సిడీ లాంటివి, ఇంకా కొత్త రకం మొక్కలు వేయటానికి మాకు ఏదన్నా ఆదుకుంటే మేము ఇంకా ఇలాంటి కొత్త రకాల పండ్లు అనేవి వేయటానికి ఇంకా ఆసక్తి చూపుతాం. మాకు కొద్ది రైతునండి. మాకు 5 ఎకరాల 55 సెంటు భూమి ఉంది. దీంట్లో ఒక జామ తోటని, డ్రాగన్ ఫ్రూట్ అని రకరకాలైన ఒక 10 రకాలు వేసినాం.
కొంచెం మామూలుగా కూరగాయ తోటలు కూడా వేస్తున్నాం. ఒక 5-6 నెలలు బట్టి రైతు బజారుకి పోయి అమ్ముకొని లక్షల్లో రావట్లేదు, కానీ మామూలుగా మాకు బాగానే ఉంది ఆదాయం. కాకపోతే ఈ జాతి ఫ్రూట్ అనేది ఈ సంవత్సరం తెచ్చిండు అబ్బాయి, ఇప్పుడు 10 నెలలు వేసి మాకు ఒక 3 నెలలు బట్టి దిగుబడి వస్తుంది. కాకపోతే ఒకసారి రావాలి, కానీ కింటాలు మామూలుగా 10 కేజీలు, 20 కేజీలు, 5 కేజీలు అలాగా వస్తున్నాయి. మేము వాటిని ఏర్పాటుగా ఆన్లైన్ ద్వారాగా మరి హైదరాబాదు, ఏలూరు, నెల్లూరు ఇట్లా మరి మదిర అంటే కొన్ని ప్రదేశాలకు పంపించడం జరుగుతుంది ఆన్లైన్ ద్వారాగా. మరి అది కేజీ వచ్చేసి 1000 రూపాయల నుంచి మామూలుగా 550 వరకు రకరకాలుగా అమ్ముతున్నారు.